అందరికీ నమస్కారం అండి. ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలని, అలాగే ఒక ముఖ్య సూచన చేయాలని ఈ వీడియో చేస్తున్నానండి. అదేంటంటే ఇవాళ రేపు ఉన్నటువంటి ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో యూట్యూబు, ఇన్స్టాగ్రాము అనేటటువంటి ఒక వ్యవస్థ వచ్చిన తర్వాత తద్వారా మన ఇళ్లలో జరిగేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని పూజ, నోము, అభిషేకము, వ్రతము, హోమము ఇలా ప్రతిదీ కూడా వాటిల్లో పొందుపరచడం జరుగుతుంది. చాలా మంచి విషయమే. అయితే కన్న తల్లి ఎలా అయితే పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు ఎంత గోప్యతని పాటిస్తుందో, ఎవరికి చూడకుండా పెడుతుందో, అలాగే పిల్లలకి దృష్టి తగలకుండా ఎలా అయితే కాపాడుకుంటూ వాళ్ళని పోషించుకుంటుందో, అలాగే మనం పూజ చేసినప్పుడు కూడా మన ఇంట్లో ఉన్నటువంటి పూజింపబడే ఈశ్వరుడు అలాంటి దృష్టి దోషానికి గురి కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో మనం నివేదన చేసేటటువంటి పదార్థాలు ఏవి కూడా 10 మందికి చూపించుకుంటూ వీడియోల్లో పెడుతూ ఎప్పుడూ కూడా ఈశ్వరుడికి నివేదన చేయకూడదు. అలా నివేదన చేయకూడదు, లేదు చేసిన తర్వాతన్నా వాటిల్ని వీడియోస్లో పొందుపరచకూడదు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే 10 మందిలో కూర్చోబెట్టి పిల్లలకి భోజనం పెడితే ఎలా అయితే దృష్టి దోషం తగులుతుందో, వారు సరిగా పరిపృష్టం ఎలా అయితే చెందలేరో, మన ఇంట్లో ఉన్నటువంటి ఈశ్వరుడికి మనం నివేదన చేస్తున్నటువంటి పదార్థం చాలా మడిగా వండి పెట్టినా కూడా దాన్ని వీడియో తీయడము, పెడుతున్నప్పుడు వీడియోలో చూపించడము, లేకపోతే ఆన్లైన్లో చూపించడము, లేకపోతే పెట్టిన తర్వాతన్నా ఎన్ని ద్రవ్యాలు నివేదించాము అని చెప్పి దాన్ని వీడియో తీసి పెట్టడము చేయడం వల్ల వారు ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తున్నటువంటి ఈశ్వరుడు కూడా దృష్టి దోషం తగులుతుంది. తద్వారా ఈశ్వరుడు ఇంట్లో ఉన్నటువంటి ఈశ్వరుడు పరిపుష్టం కాలేడు. తద్వారా మనం కోరుకుంటున్నటువంటి ఆ యొక్క శ్రేయస్సుని పూర్తిగా మనం పొందలేము. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక ముందైనా ఈ వీడియో చూసేవాళ్ళు కానీ, ఈ వీడియో చూసిన వాళ్ళు తద్వారా వాళ్ళ స్నేహితులకి, మిత్రులకి, బంధువులకి అందరికీ చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే, మీరు చేస్తున్న డెకరేషన్స్, పూజ పునస్కారము ఎలాంటిదైనా వీడియో పెట్టండి, కానీ నివేదన మాత్రం దయచేసి వీడియోస్లో పొందుపరచవద్దు. నివేదన కానీ, నివేదన చేసిన పదార్థాలు కానీ ఏవి వీడియోల్లో పొందుపరచవద్దు. అది బహు ప్రమాదము. ఇది గమనించి మీరు పాటించగలరని ఆశిస్తూ మీ అందరికీ ఈ విషయాన్ని షేర్ చేయాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. సంతోషం అండి. నమస్కారం.